చేసుకుంటున్నాం. మనం దిగుమతి చేసుకునే వస్తువులు అత్యంత ప్రధానమైంది ఆయిల్ నిక్షేపాలు. మనం వాడే ప్రతి 100 లీటర్లు డీజిల్ పెట్రోల్ వీటిల్లో 70 లీటర్లు మనం ఏం చేస్తున్నాం, దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఎగుమతులు దిగుమతులు జరిగేటప్పుడు ఒక దేశం అనేక దేశాల మధ్య సుంకాలు ఎంత ఉండాలి? ఇంగ్లీష్లో సుంకాలని ఏమన్నా టారిఫ్స్, ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అని వస్తుంది కదా, టారిఫ్స్ అంటాం. సుంకాలు ఎంత ఉండాలి? ఇది నిర్ణయించడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డాక, అంటే యుఎన్ఓ 80 ఏళ్ల క్రితం ఒక ఒప్పందాన్ని కుదిర్చింది. అప్పట్లో దాన్ని గ్యాట్ అన్నారు. మీలో సీనియర్లు అందరూ వింటారు ఈ మాట. గ్యాట్, GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ట్రేడ్ జరిగేటప్పుడు సుంకాలు ఎంత ఉండాలి అది నిర్ధారిస్తూ ఉండేది. అయితే ఆ రోజుల్లో ఆ ట్రేడ్ జరిగేటప్పుడు ఏం చేసాయంటే, దేశాలు ఏం చేసాయంటే, మన దేశం కానీ ఏ దేశమైనా, ఇది అర్థం కావాలి మీకు, ప్రొటెక్షనిజం అనే పాలసీ అనుసరించి. ప్రొటెక్షనిజం అంటే ఏంటి? రక్షిత విధానం. అంటే ఒక దేశం నుంచి మన దేశంలో దిగుమతులు వస్తున్నాయి అనుకోండి, మన దేశంలో ఉన్న పరిశ్రమలకి, మన దేశంలో ఉన్న పంటలకి నష్టం కలగకుండా ఆ దిగుమతుల్ని చేసుకోవటాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్లో ప్రొటెక్షనిజం అంటారు. మనం కూడా అలాగే అనుసరించేవాళ్ళం, మన దేశం కూడా. కాబట్టి ఈ విధంగా ట్రేడ్ జరిగేటప్పుడు సుంకాలు ఎలా ఉండాలి, ప్రొటెక్షనిజం ఎలా ఉండాలి, దేశాల మధ్య జరుగుతూ ఉండేది. కానీ 1990-91లో సోవియట్ యూనియన్ కొలాప్స్ తర్వాత మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో గ్లోబలైజేషన్ అనే సిద్ధాంతం అమల్లోకి వచ్చింది. ప్రపంచీకరణ మనందరం. ప్రపంచీకరణలో భాగంగా ఏం చెప్పినాయి అమెరికా లాంటి దేశాలు? అమెరికానే కదా ప్రధానమైన దేశం. అమెరికాలో ఆ రోజుల్లో ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఉండేవాడు, ఫ్రాన్సిస్ ఫుకుయామా అని. ఆయన ఒక పుస్తకం రాశాడు, ది ఎండ్ ఆఫ్ ఐడియాలజీస్. ఆ పుస్తకం పేరు ది ఎండ్ ఆఫ్ ఐడియాలజీ. ఈ సిద్ధాంతాలు లేవు ప్రపంచంలో. ఇన్నాళ్ళు సోషలిజం, క్యాపిటలిజం అన్నీ చెప్పారు. ఒకటే సిద్ధాంతం, ప్రపంచం అంతా ఒకటి అయిపోతుంది. అది కూడా సిద్ధాంతమే. మళ్ళీ చెప్పి ఏం జరగాలి ప్రపంచంలో? ఫ్రీ ట్రేడ్ జరగాలి, స్వేచ్ఛా వాణిజ్యం, దేశాల మధ్య స్వేచ్ఛగా వ్యాపారం జరిగిపోవాలి. సుంకాలు వేసుకోవద్దు. మనం మీ వస్తువులన్నీ మా దగ్గర అమ్ముకోండి, మా వస్తువులన్నీ మీ దగ్గర అమ్ముకోవటం. ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఎలా జరగాలి? సబ్సిడీలు ఎంత ఇవ్వాలి? సబ్సిడీల గురించి కూడా మీకు తెలియాలి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో, అది అమెరికానా, ఇటలీనా, కెనడానా, బ్రిటనా, ఫ్రాన్సా, ఇండియానా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో సబ్సిడీలు కూడా ఒక భాగం. సబ్సిడీలు అంటే ఏంటి? రాయితీలు. ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళటానికి ఇచ్చే వాటిని ఏమంటారు? సబ్సిడీలు అంటారు. ఇప్పుడు మన దేశంలో యూరియా ఉందనుకోండి, యూరియా ఒక బస్తా ఉత్పత్తి ధర 500 అవుతుంది అనుకోండి ఫ్యాక్టరీలో, కానీ 300కే మార్కెట్లో అమ్ముతున్నారు. మిగిలిన 200 ఏమిటి? సబ్సిడీ. అంటే వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ. ఈ సబ్సిడీల మీద కూడా మనకు కొద్దిగా ఆలోచన ఉంది. కాబట్టి గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఫ్రీ ట్రేడ్ పెట్టదలుచుకున్నాం కాబట్టి వీటన్నిటినీ నియంత్రించడానికి ఒక సంస్థను పెట్టుకుందాం అని చెప్పి డంకెల్ అనే ఆయన, ఆ రోజుల్లో గ్యాట్ డైరెక్టర్ జనరల్ ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశాడు. డంకెల్ ప్రతిపాదనలు అన్నారు ఆయన. ఆ ప్రతిపాదనల ఆధారంగానే WTO అనేది ఏర్పడింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను సబ్సిడీలు ఎలా ఉండాలి, ట్రేడ్ ఎలా ఉండాలి, వ్యవసాయ సబ్సిడీలు ఎలా ఉండాలి, టెక్స్టైల్ సబ్సిడీలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా WTO 1995లో WTO ఏర్పడింది. 95 అంటే ఈ యొక్క 5 ఏళ్ళు, ఈ యొక్క 25 ఏళ్ళు, 30 ఏళ్ళు గడిచి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ల క్రితం అమెరికా అండ్ కో, అర్థమైంది నా మాట? అమెరికా అండ్ కో. అమెరికా అండ్ కో అంటే ఏంటి? అమెరికాతో పాటు ఒక 6-7 దేశాలని G7 కంట్రీస్ అంటారు. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ G7 అంటారు. అంటే ఈ G7 అంటే అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, వీటిని G7 అంటారు.
తర్వాత ఏదో రష్యా చేరాలని G8 అన్నారు. అన్నీ అమలు జరగదు. G7 అన్నిటికీ వాటికి ఒక ఐడియాలజికల్ బంధం ఉంది. వాటికి ఆ బంధం మీ అందరికీ తెలుసు. మామూలు భాషలో చెప్పాలంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్, దాన్ని కొద్దిగా పెద్ద భాషలో చెప్పాలంటే ఇంపీరియలిస్ట్ కంట్రీస్. తెలుసు కదా, లెనిన్ ఒక పుస్తకం రాశాడు, ఇంపీరియలిజం ది హయ్యర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని రాశాడు. పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ వచ్చాక అది సామ్రాజ్యవాదంగా మారింది. కాబట్టి అమెరికా వాళ్ళు 30 ఏళ్ల క్రితం ఫ్రీ ట్రేడ్ ఏమన్నా అమెరికా, ఆ రోజుల్లో చాలా ఒప్పందాలు జరిగినాయి. మీరు వింటే సాఫ్తా అన్నారు, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్తా అన్నారు, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, నాఫ్తా అన్నారు, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నార్త్ అమెరికా అంటే అమెరికా, కెనడా, మెక్సికో, ఈ దేశాలు ఉన్న నార్త్. మన అంటే అమెరికా మెక్సికోతో ఏమంటుంది, తమ్ముడు నీ వస్తువులన్నీ మా దేశంలో అమ్ముకో, నా వస్తువులన్నీ నీ దేశంలో అమ్ముకోడు, నువ్వు సుంకాలు వేయొద్దు, నేను సుంకాలు వేయను. ఎంత బాగుంది తినటానికి. సుంకాలు లేకపోతే ఏమవుద్ది, వస్తువుల ధరలు తగ్గిపోతాయి కదా. ఎంత బాగుంది తినటానికి. బాగుందా బాగోలేదు? బాగుందా బాగోలేదు? ఏం బాగుంది అంటే ఇద్దరు వస్తాదులు కుస్తీ పట్టారనుకోండి, ఆ కుస్తీ బాగుంటుంది. ఓ వస్తాదు ఓ బక్కోడు కుస్తీ పట్టారనుకోండి, లాగి పెట్టి కొట్టంగానే బక్కోడు పడిపోతుంది. అమెరికా వస్తాదు, మెక్సికో బక్కోడు. మెక్సికో దగ్గర ఏమన్నా అమ్మటానికి కొండ చీపుళ్ళు, కాళ్ళ కింద తుడుచుకునే పట్టాలు ఇట్లా. అమెరికా దగ్గర అన్నీ ఉంటాయి. అంటే ఫ్రీ ట్రేడ్ ఇంటాక ఎంత బాగుంటుందో అంత దరిద్రం అనమాట. కాబట్టి మొదటి అంశం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఫ్రీ ట్రేడు WTO 30 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకటి. ఇప్పుడేం జరుగుతుంది, అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఓ పదం మీరు అందరూ కూడా ఇన్నుంటారు, అమెరికా ట్రంప్ అనుసరులు అనమాట, అమెరికా ఫస్ట్. ఆ పదం మీరు అందరూ మాగా, MAGA, మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి పదం మీరు అందరూ కూడా, మాగా ఒక ఉద్యమం లాగా. అంటే ఏం జరిగింది అమెరికాలో, ఏం జరిగింది, ఏమిటి కారణాలు, మాగా ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి? ఒక 5-6 అంశాలు కనపడుతున్నాయి. ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓ సామ్రాజ్యవాద దేశంగా అంతకు ముందు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అనేది కోల్పోవడం అంటే ఇప్పుడు ఏదో అయిపోయింది అనుకోకండి మీరు. ఈ రోజున ఇంటర్నేషనల్ ట్రేడ్లో అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది కదా, ఆ వ్యాపారంలో 50% వ్యాపారం డాలర్స్తోనే జరుగుతుంది ఇప్పటికి కూడా. దానికి ఉన్న స్ట్రెంగ్త్ అది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ రోజుకి లేటెస్ట్ ఫిగర్స్ ఇవి, 50% డాలర్స్లోనే జరుగుతుంది, 24% యూరోతో జరుగుతుంది. యూరో అంటే యూరోపియన్ యూనియన్ యొక్క కరెన్సీ. 3% యువాన్తో జరుగుతుంది. యువాన్ అంటే చైనీస్ కరెన్సీ. అంటే ఏంటి, అమెరికా ఇప్పటికీ ట్రేడ్లో స్ట్రాంగ్ అమెరికానే, అది గుర్తుపెట్టుకోవాలి మనం, ఏదో అయిపోయింది అనుకోకండి మీరు. కానీ మాగా ఉద్యమం రావడానికి ఒక 4-5 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, అమెరికా వాణిజ్యంలో విపరీతమైనటువంటి లోటు ఏర్పడి, వ్యాపార లోటు ఏర్పడి. వ్యాపార లోటు ఎప్పుడు ఏర్పడుద్ది మీ అందరికి తెలుసు, ఎగుమతులు దిగుమతుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అన్నమాట. అంటే అమెరికా చేసేటటువంటి ఎగుమతుల కంటే అమెరికాకు వచ్చేటటువంటి దిగుమతులు విపరీతంగా ఉంటాయి. అంటే అమెరికన్ ఎకానమీ కొంత క్రైసిస్లోకి వెళ్ళింది. రెండో కారణం ఏంటంటే, అమెరికా లాస్ట్ 20-25 ఇయర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమ. RD వరకు అందరూ ఉంచుకుంది. RD అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంచుకుంది. కానీ సరుకులు అన్నీ ఉత్పత్తి అమెరికా చేయట్లా. ఈ RD రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అమెరికాలో జరగటం, వస్తువుల ఉత్పత్తి ఇంకెక్కడో జరగటం. ఉదాహరణకి మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఒక సూపర్ మార్కెట్, అక్కడ సూపర్ మార్కెట్లు ఉంటాయి, వాల్మార్ట్, కాస్ట్కో అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి డీమార్ట్ ఉండదు, అక్కడ వాల్మార్ట్.
ఒక 15 సరుకులు కొనుక్కొచ్చాం అనుకోండి, మీరు వెనక్కి తిప్పి చూస్తే 12 సరుకులు అన్నా మేడ్ ఇన్ చైనా లేదా మేడ్ ఇన్ ఇండియా ఇట్లా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా నష్టపోయింది అమెరికాలో. దానివల్ల ఏమంటే ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయినాయి. అలాగే ఐరోపా దేశాలు ఏంటంటే ఆ WTO మీద సంతకాలు చేసిన వాళ్ళ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ప్రొటెక్షనిజం విధానాలని అవలంబిస్తూ వచ్చింది. కాబట్టి 3 కారణాలు చెప్పాను మీకు. మొదటి కారణం ఎగుమతులు దిగుమతుల్లో ఉన్నటువంటి గ్యాప్, బాగా అమెరికన్ ఎకానమీ క్రైసిస్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ కారణాల వల్ల ఏం చేయాలా అమెరికాలో? అందుకని ట్రంప్ రాగానే ఏం చేశాడో మీరు చూశారు. దానికి పదం ఏం వాడుతున్నాం అంటే ట్రంప్ సుంకాల ఉగ్ర రూపం. ఏం చేశాడు ట్రంప్? చైనా మీద ముందు చైనాని తీసుకున్నాడు. 200% ప్రకటించాడు. ఓ 2 రోజులు అవగానే 200 కాదు 245% ప్రకటిస్తున్నాడు చైనా. ఇండియా మీద ప్రకటించాడు. ముందు 25% అన్నాడు, తర్వాత 50% అన్నాడు, ఇప్పుడు 60% అనేక ఏ వస్తువుల మీద తర్వాత చెప్తాను. అలాగే బ్రెజిల్ మీద ప్రకటించాడు. బ్రెజిల్ మీద ఒక 50% ప్రకటించాడు. ఇలా ప్రపంచంలో అనేక దేశాలు, వియత్నాం మీద ఒక 20% ప్రకటించాడు. వీటన్నిటి వల్ల ఇవాళ ప్రపంచంలో ఆహాకారాలు పడతాం. ప్రపంచ వాణిజ్యంలోనే పెద్ద మార్పులు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే విషయం ఏంటంటే చైనా మీద 200% ప్రకటించగానే చైనా పారిశ్రామికవేత్తలంతా పరుగున క్యాపిటల్ హిల్కి వెళ్ళాడు. క్యాపిటల్ హిల్ అంటే ట్రంప్ ఉండే భవనం అన్నమాట, వాషింగ్టన్. అరే బాబు, మన దేశంలో అనేక వస్తువులు ఉత్పత్తి చేయాలంటే చైనా యొక్క ముడి సరుకులు కావాలి, నువ్వు ఇలా చేస్తే లాభం లేదన్నాక దాన్ని 200% ఇప్పుడు అక్కడ కూడా 45% పరిమితం చేశారు. కానీ మన దేశంలో మాత్రం 50-60% కంటిన్యూ చేస్తాం. బ్రెజిల్ మీద 50% వేసాడు. 50% వేసి ఏం బేరం పెట్టాడు తెలుసు మీకు? బ్రెజిల్లో ఇప్పుడు లోలా అని ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. కొద్దిగా సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి. ఇంతకు ముందు అధ్యక్షుడు బోల్సనారో అని ఉన్నాడు. ఆయన అమెరికా అనుకూలుడే. ఆయన అనేక తప్పిదాలు చేశాడు. ఇప్పుడు ఆయన మీద విచారణ జరుగుతూ ఉంది. ఎవరి మీద? ఈ బోల్సనారో మీద. ఆయన పెట్టిన బేరం ఏంటంటే ట్రంప్, మీరు కనుక బోల్సనారో మీద విచారణ ఆపేస్తే 50% ఎత్తేస్తారు. చూడండి ఆ వ్యవహార శైలి. కాబట్టి అనేక దేశాల మీద ఈ సుంకాలు విధించడం అనేది జరిగింది. వాస్తవంగా మన దేశం మీద ఏం చెప్పాడు? మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారు, అదే కదా చెప్పింది. రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు, ఈ ఆయిల్ డబ్బుతోనే ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నారు, కాబట్టి ఇదంతా మాకు నష్టం కలిగింది. వాస్తవం చెప్పాలంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ మనకంటే కూడా చైనా ఎక్కువ కొంటుంది, మనకంటే కూడా. కానీ చైనాతో ఆ మాట అనలేకపోతున్నాడు. ఎందుకని? చైనాతో ఆ మాట అంటే ఆ వ్యాపారాలు మొత్తం ఆగిపోతాయి. కాబట్టి ఇవాళ ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఆ రకంగా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో? ఒక 4-5 అంశాలు మీకు భారతదేశం మీద ప్రభావం, మెయిన్గా మన టాపిక్ అది. ఒక 5-6 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది అంటే అనేక రంగాల మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఆక్వా, రొయ్యలు, టెక్స్టైల్స్, బట్టలు, ఫార్మాస్యూటికల్ కంపెనీసు, డైమండ్స్ మనమే ఎగుమతి చేస్తాం. వాటికి కావాల్సిన కొన్ని ముడి పదార్థాలు అమెరికా నుంచి రావాల్సి ఉంటుంది. అలాగే చెప్పులు, ఫర్నిచరు, వ్యవసాయం, లేటెస్ట్గా సినిమా. కాబట్టి ఇది 2-3 అంశాలు మీతో చెప్పదలుచుకున్నాం. మొదటిది, ట్రంప్ సుంకాలకు గురైంది ఆక్వా ఎగుమతులు. ఈరోజు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి రంగం ఆక్వా రంగం. మీరు కనుక వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అది కాకినాడ వెళ్ళండి, మీరు పోయే లారీల నిండా కంటైనర్లు ఉంటాయి అన్నమాట. కంటైనర్ అంటాం చూసారు, ఆ కంటైనర్ నిండా ఉండేదంతా రొయ్యలు. కాబట్టి ఈరోజు ఏం చేశాడు? ఈ విధించడం వలన 20,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి మన ఒక్క రాష్ట్రం నుంచి. మొత్తం ఇండియా నుంచి ఆక్వా ఎగుమతులు అంటే రొయ్యల ఎగుమతులు 34,000 కోట్లు జరుగుతుంది.
ఆ 34,000 కోట్లు 20,000 కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతూ ఉంది. 6.5 లక్షల మంది రైతులు ఆక్వా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. అంటే 6,50,000 మంది. ఈ 6,50,000 మందిలో 4,50,000 మంది ఆంధ్రాకి చెందినటువంటి రైతులు. రైతులే కదా, రొయ్యలు పండిస్తున్నారు, చేపలు పండిస్తున్నారు. కనుక 2,000 కంటైనర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఈ రొయ్యలు తీసుకెళ్తాయి. కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం ఈ వాడరేవుల నుంచి మేజర్ ఎగుమతులు అన్నీ కూడా రొయ్యలకు సంబంధించినటువంటి. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న మొన్న మీరు పేపర్ చూసి ఉంటారు, అక్కడ ఒక సెనేటరు ఇండియా షింప్ యాక్ట్ అని ప్రతిపాదించేయండి. ఇండియా షింప్ అంటే రొయ్యలు యాక్ట్. అంటే ఇండియా నుంచి రొయ్యలు కొనే ప్రసక్తి లేదు అని చెప్పి. అంటే ఎందుకని? ఇప్పుడు 60% వేసాడు. ఇప్పుడు కిలో 1,000 రూపాయలు అనుకోండి, మామూలు ఊరికి మాట వరుసకి చెప్తుంది, అది ఎంతో నాకు తెలియదు. ఇప్పుడు 60% సుంకం వేసాక ఎంత అవుతుంది? 1,600. ఇప్పుడు ఈక్వెడార్ వాడు ఏమంటున్నాడంటే, ఈక్వెడార్ అని ఇంకో దేశం ఉంది రొయ్యలు ఉత్పత్తి చేసి, వాడు ఏమంటున్నాడంటే నేను 1,100కే ఇస్తానండి, నేను 1,000 రూపాయలకి ఇస్తానండి. ఇప్పుడు రొయ్యలన్నీ అమెరికాకి మన ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగిపోయి ఎక్కడి నుంచి వెళ్తాయి? ఈక్వెడార్ నుంచి వెళ్తాయి. మిగిలింది ఆ ప్రాసెస్. ఇక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. ఇక్కడ రొయ్యల రైతులు అంటే రొయ్యల రైతులే అనుకోకండి. మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మీరు చూశారు లేదో, నేను భీమవరం చుట్టూ చూశా. కేవలం రైతులే కాదు, ఆ చెరువులకు చూసేవాడు, అక్కడ పనిచేసేవాడు, ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, వీటిని ప్యాకింగ్ చేసేవాడు, ఈ లారీ ఎక్కించేవాడు, కంటైనర్ ఎక్కించేవాడు, దానా, ఫీడు, ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఆలోచించండి. కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి కేవలం ఆక్వా ఎగుమతుల మీద ఆధారపడింది అనేది మీరు అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం. రెండో పెద్ద ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు, టెక్స్టైల్స్, బట్టలు. ఇండియా నుంచి ఎగుమతి అయ్యేటటువంటి బట్టల్లో 65% అమెరికాకే వెళ్తారు. ఇప్పుడు మా అమ్మాయి అప్పుడప్పుడు అమెరికా నుంచి షర్ట్లు అయితే తెస్తుంది, ఎక్కడి మాయే కదా అని చెప్తూ ఉంటాను సరదా. అంటే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టెక్స్టైల్స్లో బాగా నష్టపోయేటటువంటి రాష్ట్రం గుజరాత్. అమెరికాకి ఎగుమతి అయ్యేటటువంటి బట్టలు టెక్స్టైల్స్లో 35% గుజరాత్ నుంచే వెళ్తారు. అంతేకాదు చాలా ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మీలో ఎవరన్నా విశాఖపట్నం వెళ్ళినప్పుడు, విశాఖపట్నంలో అచ్యుతాపురం దగ్గర SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, అక్కడ బ్రాండెక్స్ అని నేను చూసి ఆ కంపెనీని కాబట్టి చెప్తున్నా. బ్రాండెక్స్ అని ఒక కంపెనీ ఉంది, దాని పని బట్టలు తయారు చేయటమే, ఎగుమతికి అవసరమైన బట్టలు తయారు. రోజుకి 25,000 మంది మహిళలు అందులో పనిచేస్తారు. 25,000 అంటే అచ్యుతాపురం, అనకాపల్లి ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలందరినీ వ్యానుల్లో బస్సుల్లో ఎక్కించుకొచ్చి మళ్ళీ సాయంత్రానికి దింపేస్తారు. ఇప్పుడు బ్రాండెక్స్ ఇండస్ట్రీలో ఉత్పత్తి అయ్యే బట్టలకు కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి బట్టల ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక మూడోది ఫార్మా ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్స్. ఫార్మా ఇండస్ట్రీ దగ్గర ట్రంప్ ఇచ్చిన ఆర్డర్లో ఏం చెప్పాడంటే, జనరల్ మెడిసిన్స్ని మనకి దిగుమతులు ఆపేయమన్నాడు. కానీ జనరిక్ మెడిసిన్స్ అని ఉంటాయి, అమెరికాలో ఎక్కువ జనరిక్ మెడిసిన్స్ వాడతారు. జనరిక్ మెడిసిన్స్కి మినహాయింపు ఇచ్చారు. మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటటువంటి మెడిసిన్స్ 92% జనరిక్ మెడిసిన్స్. అందుకని ఇప్పటికిప్పుడు ఫార్మా ఇండస్ట్రీకి అతి ఎక్కువ నష్టమేమీ లేదు అనేది మూడో అంశం. సో ఇప్పుడు మీకు రొయ్యలు చెప్పాను, రెండోది టెక్స్టైల్స్, మూడోది ఫార్మా ఇండస్ట్రీ. సినిమా టికెట్లు ఇవాళ మీరు చూశారు. విదేశాల్లో తయారైనటువంటి సినిమాలు కనుక అయితే ఆ సినిమా టికెట్ మీద 100% సుంకాలు పెంచుతానన్నాడు. ఇప్పుడు ఇటీవల మీరు చూసి ఉంటారు కదా, ఈ పెద్ద హీరోల సినిమాలన్నీ ఒకేసారి ఇండియా, ప్రపంచం అంతా ఒకేసారి విడుదలయ్యి అది సుమారు 60-70 కోట్లు అమెరికాలో వసూలు చేస్తుంది. 60-70 కోట్లు అమెరికాలో వసూలు చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, టికెట్ $30 అలా ఉంది అక్కడ ప్రస్తుతం. $30. పొద్దున్న మా అమ్మాయితో మాట్లాడాను, అమ్మా అక్కడ ఎంత ఉందంటే $25 నుంచి $30 ఉంటుందని. ఇప్పుడు $30 టికెట్ ఎంత అవుద్ది? $60. అంతే కదా, 100% సుంకాలంటే $60. మరి $60 అయితే చూస్తారు, చూడరు మనోళ్ళు.
మానేస్తారు, ఓటీటీలో చూద్దామని అనుకుంటారు, మొదట్లో ఇక్కడ థియేటర్కి వెళ్ళి చూడకుండా. అంటే వాస్తవంగా మీరు ఈరోజు పేపర్లో చదివితే ఇండియాలో సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు మీకు కీలకమైన రంగం గురించి చెప్తున్నా, ఇష్యూ అంతా ఇక్కడే ఉంది. ట్రంప్ కోపానికి కూడా కారణం ఇదే. ఏమిటా రంగం? ఎవరైనా చెప్పండి. కాదు, ఇంకా వ్యవసాయం దగ్గర మన వ్యవసాయ రంగానికి ఉరితాడు వేయాలని భావిస్తున్నాడు ట్రంప్. ఇంకా అది ఉరితాడు బిగుసుకోవాలి. అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసు కదా, పాల పొడి, మిల్క్ పౌడర్, చీజ్, సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం, కనోవా వంట నూనె, వీటన్నిటినీ కూడా ఇండియాకి దిగుమతి చేయడానికి, అంటే అమెరికా నుంచి ఇండియాకి ఎగుమతి చేయడానికి మీరు అంగీకరించాలి. ఇప్పుడు అది ట్రంప్ తెస్తున్న ఒత్తిడి. ఇప్పటికే దానికి ఉరేశారు. కాటన్ మీరు విన్నారు కదా, కాటన్ వచ్చేటప్పుడు 11% సుంకాలు ఉన్నాయి. మన దేశానికి కాటను అమెరికా నుంచి వస్తూ ఉంటుంది, 11% సుంకాలు ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఆ 11% సుంకాలు తీయించేసాడు ట్రంప్. ఆ సుంకాలు లేకుండా ఇండియాలోకి వచ్చేస్తుంది అది. ఇప్పుడు అది 40 రోజులు అని ఇచ్చాడు, కానీ ఇప్పుడు నిన్న ఇచ్చిన ఆర్డర్లో డిసెంబర్ చివరి దాకా. కాబట్టి అమెరికన్ కాటను ఇండియాలోకి ఎంటర్ అవుతుంది, ఏమి లేకుండా, సుంకాలు లేకుండా. దాంతో పోల్చినప్పుడు ఇండియాలో ఫార్మర్స్ పండించేది రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా ఈ స్పిన్నింగ్ మిల్స్ వీళ్ళందరూ కూడా ఏది వాడతారు? అమెరికా నుంచి వచ్చింది వాడతారు. ఇప్పటికే కాటన్ ధర పడిపోయి రైతులు అల్లాడిపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం అమెరికా నుంచి దిగుమతికి అంగీకరించడం. ఇలాంటి దిగుమతులు అనేక పంటలకి ఒప్పుకోమంటున్నాడు ట్రంప్, ముఖ్యంగా పాల పొడికి ఒప్పుకోమంటున్నాడు. మీకు తెలుసు కదా, అమెరికాలో వ్యవసాయానికి 30 నుంచి 50% సబ్సిడీలు ఇస్తారు, పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తారు. ఇంకో ముఖ్యమైన ఉదాహరణ చెప్తున్నాను మీకు. మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న అమెరికాలో 9 కోట్ల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇవాళ ఈనాడులో మంచి ఆర్టికల్ రాశాడు, ఈరోజు సెంట్రల్ ఆర్టికల్ అది. 9 కోట్ల ఎకరాల్లో పండిస్తారు మొక్కజొన్న. ఇంకో ఆశ్చర్యపోయే విషయం చెప్తాను మీకు. బిల్ గేట్స్ తెలుసు కదా, ఆయన మైక్రోసాఫ్ట్ అధిపతి, ఇట్లా తెలుసు మనకి. బిల్ గేట్స్కి అమెరికాలో 2,75,000 ఎకరాలు. 2,75,000 ఎకరాలు. 2,75,000 ఎకరాల్లో కూడా ఆయన పండించేది ఏంటనుకుంటున్నారు? మొక్కజొన్నే. మొక్కజొన్న వాళ్ళు పండించిన దాంట్లో 30%, 40% వాడతారు. కానీ మిగిలిన 60% ఏం చేయాలి? ఇతర దేశాలకి పంపించాలి. ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి ఏంటంటే ఇండియా మీద, నేను చెప్తున్నాను, ఇది కనుక ఒప్పుకుంటే ట్రంప్ మిగిలిన సుంకాలు తీసేస్తాడు. ఏది ఒప్పుకుంటే? వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలో ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తే, ఏది పాలపొడి కానీ, సోయాబీన్ కానీ, మొక్కజొన్న కానీ, బియ్యం పండిస్తున్నారు అమెరికాలో, ధాన్యం. కానీ వాడరు అసలు. అమెరికాలో ధాన్యం అనేది వాడరాడు, గోధుమలు వాడతారు, ఇతరమైనవి వాడతారు. ఇవన్నీ కూడా ఇండియాలోకి ఎంటర్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం. నిన్న అమెరికాలో వాణిజ్య మంత్రి ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చదువుతారు నేను, వినండి ఓపెన్. భారతదేశం తన జనాభా 140 కోట్లని గొప్పగా చెప్పుకుంటూ అమెరికా నుండి కనీసం ఒక బషెల్ మొక్కజొన్న అయినా కొనలేదు. ఒక బషెల్ అంటే 24.5 కిలోలు అన్నమాట, అంటే ఒక మూట 24.5 కిలోలు కొనలేదు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లట్నిక్ అన్న మాట ఇది. ఇండియా అమెరికాకి అన్నీ అమ్ముతుంది, కానీ మా మొక్కజొన్న కొనడానికి మాత్రం మొరాయిస్తుంది. మీరు ఈరోజు పేపర్ చదవండి. అంటే ఏంటి? భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగానికి ఈ గనక మనం అనుమతిస్తే ఊరేసుకోవటం. ఇప్పటికే రైతాంగం ఇబ్బందుల్లో ఉంది, మీ అందరికీ తెలుసు. ఇది కీలకమైంది. మిగిలిన సాఫ్ట్వేర్ అవి కాదు, అసలు కీలకం ఇదే మాస్టర్. ఈ గనక అనుమతిస్తే ట్రంప్ మిగిలిన రంగాల మీద సుంకాలు తీసేస్తాడు, గ్యారంటీ చెప్తుంది. మిగిలిన రంగాల మీద తీసేస్తాడు. కానీ ఈ అనుమతిస్తే మనకు ఊరేసుకున్నట్టే. మనం అంటే మన దేశం, మన రైతులు ఊరేసుకున్నట్టే.
దీని మీద నేను ఈనాడు సాక్షిలో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, అన్నీ చదివాను. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఆ రాసిన నిపుణులంతా వాళ్ళు కూడా దివాలా కోరోళ్ళు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, మనం పని చేస్తే పోతే మధ్య మార్గంగా జన్యు మార్పిడి విత్తనాల ద్వారా తయారైన కొనంగానే సేంద్రీయ వ్యవసాయం ద్వారా తయారైన కొంటాంలని అంగీకరిస్తే పోతాను. వద్దు అని అనాలి అంటలా వాళ్ళు. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి కదా, ఏమంటాం వాటిని, బీటీ విత్తనాలు అన్నీ పంటల్లో వచ్చేసినాయి. అలాంటి వాటితోనే అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి వ్యవసాయం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. మరి ఏం జరగాలి? అలాగే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏం చేశారో మనం చూసాం. ఉద్యోగాలు ట్రంప్ రాగానే ఆయన విధించినటువంటి నిబంధనల వల్ల, ఎందుకంటే మన ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళటం, అక్కడ చదవటం, అక్కడ ఉద్యోగం సంపాదించడం, ఎంఎస్ చేయటం, కొన్నాళ్ళు ఖాళీగా ఉంచే ఏదైనా డిపార్ట్మెంట్ స్టోర్స్లో పనిచేయటం, ఉద్యోగం వచ్చేదాకా అక్కడే ఉండటం, ఇదంతా మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ మార్చేసాయి. నీ ఎంఎస్ అయిన తర్వాత అక్కడ ఉంటాకి వీలు లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అమెరికా నుంచి కెనడా వెళ్ళిపోయారు. అక్కడ ఏదైనా చూసి మళ్ళీ అమెరికాకి రావచ్చు, ఇక్కడికి వచ్చేది. అట్లా ఇప్పుడు లేటెస్ట్గా మీరు అందరూ కూడా H1B వీసా గురించి విన్నారు. 7,30,000 మంది ఎఫెక్ట్ అవుతారు దానివల్ల, ట్రంప్ నిర్ణయం వల్ల. 7,30,000, 71% భారతీయులు. అందులో 7,30,000, 71% భారతీయులే ఉన్నారు. కాబట్టి తర్వాత దాన్ని మార్చి ఏమన్నాడంటే, పాత వాళ్ళకి కాదులే, ఇది కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి మాత్రమే. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అంతకుముందు ఏమన్నారు, ప్రతి సంవత్సరం అన్నారు. మీకు తెలుసు కదా, $1,00,000 అంటే మన రూపాయలు ఎన్ని రూపాయలు? 88 లక్షలు మన రూపాయల్లో. ప్రతి సంవత్సరం కట్టక్కర్లేదే, వన్ టైం కట్టుకుంటే సరిపోతులే అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటి మనం చేయాల్సినటువంటి పని ఏంటి? 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. భారతదేశం ఏం చేయాలి? అసలు ఏం చేసి ఉండాల్సి? ఈ మొత్తం వ్యవహారంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి వ్యవహరించింది. మీకు గుర్తుండి ఉంటుంది, ట్రంప్ తన విధానాలు అమలు చేసి ఉద్యోగాల్లో పొందిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదన్నప్పుడు కొన్ని 100 మందిని గుర్తించి విమానాల్లో పంపించారు. ఇక్కడ పంజాబ్ ఎలా పంపించారు? ఏం చేశారు? వాళ్ళకి గొలుసులు కట్టి, దొంగలకు గొలుసులు కడతారు చూశారు. అంత అవసరం ఏముంది? గొలుసులు కట్టి దొంగలను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి భారత ప్రభుత్వం దాని మీద ఇంచి కూడా మాట్లాడి. ఇప్పుడు ఇవాళ ఇన్ని జరుగుతున్నాయి. మీరు ఎక్కడైనా సరే మోడీ కానీ జైశంకర్ ఆయన విదేశాంగ మంత్రి ఎక్కడైనా వీటిని ఖండిస్తూ మీరు ఇలా వద్దు, ఇది చేయొద్దు అని గట్టిగా మాట్లాడినటువంటి సంగతి చాలా దేశాలు మాట్లాడి. చైనా ఏమన్నా వేసుకో. జిన్పింగ్ ఉపన్యాసం ఒకటి మీరు విన్నారు లేదు, 245 కాదు 645 వేసుకోవాలి. ఛాలెంజ్ చేశారు. ఎవరు వెనక్కి తగ్గారు? వాళ్ళే వెనక్కి తగ్గారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మొత్తం మోడీ ప్రభుత్వం లొంగిపోయి వ్యవహరించడం అంటే బహుశా అంతర్జాతీయ రాజకీయాల్లో సూత్రం, ఏ కంట్రీస్ ఫారిన్ పాలసీ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ పాలసీ అంటారు. అంటే ఒక దేశ విదేశాంగ విధానం ఆ దేశ ఆంతరంగిక విధానానికి కొనసాగింది. ఈరోజు ఈ దేశంలో ఆయన అనుసరిస్తున్న ఆంతరంగిక విధానం అంతా అదానీలకి అంబానీలకి అనుకూలమైనటువంటి విధానం. ఆ విధానం అనుసరిస్తున్నాడు కాబట్టి ఇదే విధానాన్ని అక్కడ అమెరికాతో అంటకాగేటటువంటి పరిస్థితి. కానీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఒకదాని మీద అయినా స్పందించాలి కదా. ఆయన ఏమీ స్పందించకపోవడం అంటే మోడీ ప్రభుత్వం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మొత్తం ఈ సుంకాలు ఈ కార్యక్రమంలో లొంగిపోయి వ్యవహరించింది అనేది వాళ్ళు చాలామంది భావిస్తున్నటువంటి అంశం. అందాకేది పహల్గామ్ అప్పుడు కూడా నేనే ఆపేసాను యుద్ధం అంటే ఎవరు అతను అంతే, నేనే ఆపేసాను. నువ్వు ఆపావా, ఎందుకు ఆగింది అనేది ఎక్కడన్నా ఒక ప్రకటన రావడం మీరు ఇంతవరకు చూసారా? కాబట్టి అన్నీ లొంగిపోయేటటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి భారతదేశం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? ఒక 4-5 పాయింట్స్ మీకు చెప్తాను.
ఒకటి, దేశీయ మార్కెట్ని బలోపేతం చేసుకోవాలి. ఇవాళ కాకపోతే రేపు ఇంకొకడు ఉంటాడు, ఇంకో సిచ్యువేషన్ రావచ్చు. డొమెస్టిక్ మార్కెట్ బలోపేతం చేయాలి. డొమెస్టిక్ మార్కెట్ పెరగాలంటే ఏం జరగాలి? ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. కొద్దిమందిది కాదు, ప్రజలందరూ ఒక వస్తువు కొన్నారనుకోండి, 140 కోట్ల మంది, అది ఎంత కొనుగోలు వచ్చేస్తుంది దానికి. కాబట్టి దేశీయ మార్కెట్ని బలోపేతం చేయాలి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి, వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎంత సర్వీస్ సెక్టర్ పెరగని, ఇంకోటి సెక్టర్, వాస్తవంగా చాలామంది ఏం భావిస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా జీడిపిలో కానీ రాష్ట్ర స్థూలోత్పత్తిలో కానీ వ్యవసాయం 17-18% అని భావిస్తుంది. కానీ వ్యవసాయం మీద పనిచేసే వాళ్ళ సంఖ్య మాత్రం ఇప్పటికీ 60% కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి. అలాగే మన ఎగుమతులను పెంచాలి, నూతన మార్కెట్లు అన్వేషించాలి. వాస్తవంగా 2024-25లో కనుక మీరు చూస్తే భారతదేశం యొక్క ఎగుమతులు 68.83 లక్షల కోట్లు. ఊరికి ఒక్క అంకి గుర్తుపెట్టుకోండి, 68.83 లక్షలు. మన వస్తువులు అమ్ముతాం కదా, మనం మెయిన్గా అమ్మేది ఏంటి? బట్టలు, టీ పొడి, వజ్రాలు, ఇవన్నీ మనం ఎగుమతులు చేస్తాం అనేక దేశాలు. అంటే 68 లక్షల కోట్ల విలువైన వస్తువులు మనం ఎగుమతి చేసాం. మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 76.69 లక్షల కోట్లు. అంటే ట్రేడ్ డెఫిసిట్ అంటాం, అంటే వ్యాపార లోటు 8 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. కాబట్టి వాడు మనం బెదిరిస్తూ ఉంటాడు. అందుకని నువ్వు నూతన మార్కెట్లు, నూతన వస్తువులు అన్వేషించాలి. ఎగుమతులు పెంచడానికి ఏం చేయాలి? అన్వేషణ చేయాలి. ఏం పెంచకుండా లొంగిపోయి నీ బాంచన కాల్బక్తా అన్నట్టుంటే ఎలా కుదురుద్ది? కానీ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకు వచ్చిన న్యూస్ మీడియాలో మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు ఎక్కడ కూడా కనపడటం లేదు. అందుకని చివరి అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో అమెరికా దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ డెవలప్ కావాల్సిన అవసరం. అది రష్యా కావచ్చు, అది చైనా కావచ్చు, అది ఇండియా కావచ్చు, ఈ దేశాలన్నిటితో కూడా ఇలాంటి ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో రెండు జరిగినాయి. షాంఘాయ్ సహకార సంస్థని, చైనా తెలుసు కదా మీకు, అది చైనాలో షాంఘాయ్ అని ఒక నగరం, అక్కడ ఒక సహకార సంస్థ అని ఏర్పడింది. అక్కడ ఆ షాంఘాయ్ సహకార సంస్థలో 24 దేశాలు, అవి మొన్న ఈ మధ్య చైనాలో ఓ మీటింగ్ పెట్టుకుని, అంటే షాంఘాయ్లోనే జరుగుద్ది ఎప్పుడు ఆ మీటింగ్. వాళ్ళు ఈ సుంకాలకి వీటికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశారు. అలాగే బ్రిక్స్ అని ఒక సంస్థ ఉంది. బ్రిక్స్ అంటే చైనా, ఇండియా, అలా బ్రెజిల్, ఈ దేశాలు 11 దేశాలు. వీళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి ఇటీవల బ్రిక్స్ బ్యాంక్ అని పెట్టారు. బ్రిక్స్ బ్యాంక్ అంటే డాలర్కి ఒక ప్రత్యామ్నాయాన్ని. ఇవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రపంచంలో ఈ అమెరికా లాంటి దేశాలను ఎదుర్కోవాలంటే చేయాల్సి ఉంటుంది. ఈ చివరిగా ఇది కొద్దిగా నేను క్లాస్ అనాలిసిస్ నుంచి ఒక 2 మాటలు చెప్తాను. అంటే వర్గ దృక్పథం అంటాం మనం. నా దృష్టిలో ఏంటంటే ఇంపీరియలిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంపీరియలిజం ప్రపంచంలో ఎంటర్ అయిన తర్వాత రకరకాల రూపాలు ధరించింది. మనందరూ 1945కు ముందు ప్రపంచంలో ఉన్నదాన్ని వలసవాదం అన్నాం. అంటే అనేక దేశాలు వలసలుగా ఉన్నాయి. 1945 తర్వాత వలసలన్నీ స్వాతంత్ర్యం పొందినాయి 45-50 మధ్య. ఇంపీరియలిజం కొత్త రూపాన్ని ధరించింది. నియో కొలోనియలిజం అన్నాం అనుకోండి, నయా వలస విధానం. అంటే దేశాలన్నీ స్వాతంత్ర్యం పొందినాయి, కానీ వీటి యొక్క ఆర్థిక వ్యవస్థలు మాత్రం ఎవరి కంట్రోల్లో ఉంటాయి? వాడి ప్రపంచ బ్యాంకు, IMF ఏదో పెట్టాడు. అంటే ఇంపీరియలిజం రూపాన్ని మార్చుకుంది. 1990 వచ్చేసరికి ఇంపీరియలిజం కొత్త రూపానికి వచ్చింది, గ్లోబలైజేషన్ పేరు. సుంకాలు వద్దు, అవి వద్దు, ఇవి వద్దు అని. ఇప్పుడు 2025లో ఇంపీరియలిజం మరో కొత్త రూపానికి వచ్చింది. సుంకాలు మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, పేపర్లో ట్రంప్ అనేవాడు ఒక హాస్య నటుడిలాగా,
వాడి మాటలో మనం విదూషకుడు ఏదో అంటాం కదా, ఆ టైపు, ఇదేదో అమాయక జీవి అన్నట్టు మాట్లాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ పాలసీస్ గుర్తించాలి. ట్రంప్ పాలసీస్ అనేవి ఈ సామ్రాజ్యవాదం సంక్షోభం నుంచి బయటపడేయటానికి ఏం చేయాలి అనేది ముఖ్యమైనది. ఇవాళ సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, సమస్యలు పరిష్కరించలేకపోయింది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ట్రంప్ రూపంలో సుంకాలు అంటాడు, ఇంకో దేశంలో ఇంకో రూపం చెప్తాడు. ఇప్పుడు బ్రిటన్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? బ్రిటన్లో వలస వచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా మొన్న వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం రాబిన్సన్ అని వాడు ఓ పెద్ద ర్యాలీ చేశాడు. 150,000 మంది హాజరయ్యారు. చిన్న విషయం కాదు. అంటే ఏంటి, ఇతర దేశాల వాళ్ళు వచ్చి మా ఉద్యోగాల్ని కాజేస్తున్నారు, మీరంతా వెళ్ళిపోండి అంటే ఇతర ఇండియా నుంచో, పాకిస్తాన్ నుంచో, శ్రీలంక నుంచో, ఇంకో చోట నుంచి వచ్చినాడు. దానికి వ్యతిరేకంగా ఒక సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఒక ర్యాలీ చేశారు అదే రోజు. అక్కడ 5,000 మంది హాజరయ్యారు. వాడి 150,000 వచ్చారు, ఇక్కడ 5,000. అంటే ప్రపంచంలో సామ్రాజ్యవాద సంక్షోభం వచ్చినప్పుడల్లా అది నిరుద్యోగం రూపంలో, వ్యాపార రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 1929లో కూడా మనం చూసాం కదా. 1929లో ప్రపంచం ద గ్రేట్ డిప్రెషన్ చవి చూసింది. గొప్ప ఆర్థిక మాంద్యం, గొప్ప ఆర్థిక సంక్షోభం ఏ రూపంలో ఎక్స్ప్రెస్ అయింది? అది నాజీయిజం, ఫ్యాసిజం రూపంలో ఎక్స్ప్రెస్ అయ్యి సెకండ్ వరల్డ్ వార్కి దారితీసింది. ఇవాళ సామ్రాజ్యవాదంలో ఉన్న సంక్షోభం ఇంకో రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని నివారించాలంటే, అరికట్టాలంటే ప్రపంచ ప్రజలు వాళ్ళ ఆలోచన విధానం ఉండాలి. ఇవాళ అమెరికాలో కూడా ట్రంప్ విధానాలను చాలా ఆయన బలపరిచిన వాళ్ళు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మన ఇండియన్స్ ఏం చేశారంటే మన ఎన్నికల్లో సీనియర్ ఇండియన్స్ అంతా ట్రంప్కి వేసారు. అంటే 1970లో, 80లో, 90లో వెళ్ళిన వాళ్ళు, ఇటీవల వెళ్ళిన వాళ్ళు అందరూ ఇంకో ఆయన ఎవరు పోటీ ఆయనకి వేసారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ కూడా డివిజన్ ఉంది. అందుకని మనం సామ్రాజ్యవాదం ఈ ప్రపంచానికి ప్రధాన శత్రువు, ప్రథమ శత్రువు. అది రకరకాల రూపాల్లో ఎక్స్ప్రెస్ అవుద్ది. ఇవాళ ట్రంప్ సుంకాల రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి మనం సామ్రాజ్యవాద విధానాలను అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి ఉద్యమం కూడా దానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే. ఆ విధంగా మనం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ప్రత్యేకించి మన ఇండియాని ఇబ్బందులు పెడతాకి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మొన్నదాకా ఏదైనా మాట అంటే ఊరుకునేవాళ్ళు కాదు అమెరికాని మన ఇండియాలో. కానీ ఇప్పుడు ఏదైనా అన్నా ఎవరేమీ మాట్లాడట్లేదు. మొన్నదాకా చైనా అంటే మీడియా మొత్తం విషయం ఎక్కేది. ఇప్పుడు చైనా ఇండియా కలిసి ఉంటే బాగుండని చాలా ఆర్టికల్స్ వస్తాయి. ఇప్పుడు చైనా ఇండియా మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయి. ఒక యుద్ధం జరిగింది, అయిపోయింది. దాని పరిష్కారం ఏంటి? చర్చలు తప్పితే ఈ రెండు దేశాలు యుద్ధం చేస్తే ఒకటి గెలవడం, ఒకటి వాడటం ఉంటుందా? సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోలేంత గొప్ప వ్యవహారం ఏమి ఉండదు. మళ్ళీ అంటే వాళ్ళు అది అన్నాం అనుకో, ఈ చైనా వాడు ఆ చైనాని బలపరుస్తున్నాడు అంటారు. ఇప్పుడు చైనా మనం బాగుంటే బాగుండని నిన్న ఇవాళ నాతో చాలామంది మాట్లాడారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు ఒక స్థిరమైన విధానం ఉంది. ఈరోజు ట్రంప్ విధానాలు మన ఆర్థిక వ్యవస్థలో, మన ఆంధ్రాతో సహా అనేక రంగాలకు నష్టం చేస్తుంది. కాబట్టి వాటిని మనం సంపూర్ణంగా వ్యతిరేకించాలని మనకి మన గుంటూరులో నాట్కో అనే ఒక కంపెనీ ఉంది. మన గుంటూరు వాళ్ళు తెలుసు కదా, నాట్కో అంటే మందుల కంపెనీ. నాట్కో ఇప్పుడు మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి కూడా 50 కోట్లు ఇచ్చారు క్యాన్సర్ యూనిట్ కట్టడానికి. ఆయన వెంకయ్య చౌదరి గారని ఆయన కొడుకు పేరు నన్నపనేని రాజీవ్ నన్నపనేని. ఆయన మందుల కంపెనీల గురించి ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాను. అదంతా నేను చదవట్లే. కానీ ఓ మాట కొద్దిగా బుర్రన్నోడు ఎలా ఆలోచిస్తాడనేది ఒక మాట ఆయన చెప్పింది మీకు ఈ సంక్షోభాన్ని భిన్నమైన కోణంలో చూడవలసిన అవసరం ఉంది. ఆయన చెప్తున్న మాటలు మీకు కోట్ చేస్తాను. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలోని కార్మిక వర్గాలకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.
గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలో కార్మిక వర్గాలకి ప్రత్యేక ప్రయోజనం చేకూరలేదు. ప్రత్యేకించి పశ్చిమ దేశాల్లో బాగా చదువుకున్న వారికి వైట్ కాలర్ జాబ్స్ అంటే మంచి ఉద్యోగాలు వచ్చాయి, సంపన్నులు పెరిగారు. అదే స్థాయిలో అవకాశాలు ఉద్యోగాలు మాత్రం శ్రామిక వర్గాలకు లభించలేదు. ప్రపంచీకరణలో వారి ఆదాయాలు వాస్తవం చెప్పాలంటే గణనీయంగా తగ్గాయి. అంటే సారాంశం ఏంటంటే ప్రపంచీకరణ విధానాల్లో బుద్ధిజీవులు బాగా చదువుకుని టెక్నోక్రాట్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళు మెరుగుపడ్డారు, కానీ అందరూ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు 10% ఉంటారు. కానీ శ్రామిక వర్గాలు వేతనాలు పెరగలేదు, ఆదాయాలు పెరగలేదు, ఉపాధి కూడా కోల్పోయారు. ఈ అన్ని దేశాల్లో ఈ సంక్షోభం ఇవాళ ఈ రూపంలో మనం చూస్తున్నామని ఒక నేను అనుకోవడం అది మంచి ఇంటర్వ్యూ. ఆ పేరా వరకు మంచి తర్వాత మీరు చదవండి మొత్తం. 24వ తేదీ ఈనాడు, అందులో ఆయన మందుల ఇండస్ట్రీ గురించి ఈనాడు పేపర్లు కూడా చాలా తమాషాగా రాస్తాయి, ఈ ఆర్టికల్స్ ఇవన్నీ, అవి కూడా మనం గమనించాల్సినటువంటి విషయం.